హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. ఇవాళ మనం సైకాలజీ గురించి చేస్తాం. సో సైకాలజీలో ఇది పార్ట్ వన్. సో దీంట్లో మనం ఏం చెప్తామంటే, బేసిక్గా మనం మార్కెట్లో ఉన్నప్పుడు అసలు సైకాలజీ ఎందుకు నేర్చుకోవాలి, సైకాలజీ అంటే ఏంటనేది ఇందులో తెలుసుకుందాం. బేసిక్గా మార్కెట్ అంటే అది ఒక్కరి చేతిలోనో లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ చేతిలోనో నడవదు. ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తున్నారు. సో ట్రేడ్ చేస్తున్నారంటే లక్షల మందికి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఐడియాస్ ఉంటాయి. అంటే నేను మార్కెట్లో ఇక్కడ బై చేస్తాను, లేకపోతే ఇక్కడ సెల్ చేస్తాను, ఇవన్నీ ఉంటాయి. కొందరికి సైకలాజికల్ ఎక్కడైతే మీన్స్ ఈ ప్లేస్లో బై చేయొచ్చు, లేకపోతే ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆ బేసిస్ మీద వాళ్ళ సైకాలజీ బేసిస్ మీద వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సైకాలజీ ఇవాళ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ రైట్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి మొన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యే టైంకి ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద 24 to 48 అవర్స్లో వాళ్ళు బాంబ్స్ వేసే ఛాన్స్ ఉంటుంది, మిసైల్స్ పంపించే ఛాన్స్ ఉంటుందని ఒక ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. దాని తర్వాత ఇవాళ మార్నింగ్ చూస్తే అది ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ నియర్లీ 200 మిసైల్స్ని పంపించాలని చెప్పిళ్ళు. వాళ్ళకి ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వాటిని ఆపిళ్ళు. సో ఇప్పుడేంటంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్స్ నెగిటివ్లో ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఆ రోజు మార్కెట్ చూస్తే అమెరికన్ గ్లోబల్ మార్కెట్ చూస్తే నెగిటివ్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నిట్లలో ఈవెన్ బిట్ కాయిన్స్ కానీ క్రిప్టోస్ కానీ చాలా ఒకటేసారి నెగిటివ్ అయిపోయి ఇవాళ మళ్ళీ కూల్ అయిపోయినాయి. ఫస్ట్ థింగ్ అది అంటే బేసిక్గా మనకు మార్కెట్స్ లేవు కాబట్టి ఏం రియాక్షన్ తెలియట్లేదు. కాకపోతే బిట్ కాయిన్వి 24/7 ఉంటుంది కాబట్టి దాంట్లో తెలుస్తుంది కాబట్టి. సో బిట్ కాయిన్ నియర్లీ 7% అట్లా పోయి మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా జరిగినప్పుడు మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో దగ్గర షార్టేజ్ వస్తుంది. మన కంట్రీ ఒక ఐసోలేటెడ్ కాదు. ఎక్కడో ఈ గ్లోబ్ మొత్తం మీద ఎవరు ఐసోలేటెడ్ కాదు, ఒకరికొకరు అవసరం ఉంది. సో ఆ టైంలో సో చైన్స్ అనేవి కొన్ని అంటే బిజినెస్ చైన్స్, ఫుడ్ చైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ అనేవి కట్ అయినప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్స్ పడే ఛాన్సే ఉంటాయి. సో కాబట్టి మార్కెట్ రెడ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదొకటి. నెక్స్ట్ మనకి న్యూస్ వచ్చింది ఏంటంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది అని. ఇది ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్. నెక్స్ట్ గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంటుంది. ఎప్పుడైనా గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మార్కెట్స్ నెగిటివ్లో ఉండాలి. బట్ మన దగ్గరకు వచ్చినప్పటికీ గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఈవెన్ మన మార్కెట్స్ కూడా హైలోనే ఉన్నాయి. అండ్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ మంత్లో మనకి Q4 రిజల్ట్స్ ఉన్నాయి. ఫైనల్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ పాజిటివ్ ఇది, ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గింది. అండ్ నెక్స్ట్ మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆబ్వియస్లీ మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి నుంచి ఆల్రెడీ టీసీఎస్ వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. సో మనకున్న నెగిటివ్స్ ఏంటి? బేసిక్గా ఫస్ట్ థ్రెట్ అంటే ఫస్ట్ నెగిటివిటీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ రేపు నెగిటివ్లను ఓపెన్ కావచ్చు. ఇప్పుడు కంటిన్యూస్గా మార్కెట్ అట్లాగే పడుతూ ఉంటుందా? నో, అట్లాగే పడదు. ఎందుకంటే ఆల్రెడీ పొజిషన్స్ మేక్ చేసిన వాళ్ళు వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేపు మళ్ళీ మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే మెయిన్ అంటే కొంచెం హెవీ వెయిట్స్ ఉన్న కంపెనీస్లో మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇండెక్స్లో చాలామంది పాజిటివ్గా వెళ్ళాలని ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ చాలా వొలటైల్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 3 థింగ్స్ నడుస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు. సెల్లర్స్కి ఏంటంటే సైడ్ వేస్లో ఉండాలి మార్కెట్. ఎప్పుడైతే సెల్లర్స్కి సైడ్ వేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి టైం వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పాజిటివ్లో ఉంటారు. బయర్స్కి ఏంటంటే సైడ్ వేస్లో ఉండద్దు, ఏదో ఒక డైరెక్షన్, నువ్వు ఐదర్ పుట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బై అయినా కాల్ అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా మనకి మినిమం ఛాన్సెస్ ఉంటాయి. సో సైడ్ వేస్ లేకపోతే బయర్స్కి ఓకే, సైడ్ వేస్ ఉంటే సెల్లర్స్కి ఓకే. ఇప్పుడు సడన్ మూవ్స్ వస్తాయి, ఈవెన్ బయర్స్ అయినా నష్టపోతారు, సెల్లర్స్ అయినా నష్టపోతారు. బట్ సెల్లర్స్ ఎక్కువ నష్టపోతారు, బయర్స్ తక్కువ ఉంటుంది, అంటే లిమిటెడ్ లాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటంటే రేపు ఎట్లా ట్రేడ్ చేయొచ్చు? సో నేను ఏంటంటే నార్మల్గా అంటే ఈ 2 days నుంచి చూస్తున్నప్పుడు
ప్రతి రీల్స్‌లో అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లలో, యూట్యూబ్స్‌లలో ఈవెన్ న్యూస్ ఛానెల్స్‌లలో మార్కెట్ గ్యాప్ డౌన్ ఫుల్‌గా గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 200 పాయింట్స్, 300 పాయింట్స్ ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. సో, గ్యాప్ డౌన్ అయిపోయి అక్కడే ఉంటుందా? ఉండదు. అంటే బేసిక్‌గా రేపు మార్కెట్ సైడ్‌వేస్‌లో ఉండే ఛాన్స్ లేదు. కంపల్సరీ వోలటాలిటీ ఉంటుంది. సో, ట్రేడ్ ఎట్లా చేయొచ్చు రేపు? ఫస్ట్ థింగ్ మనకి ఒక ఫూల్ ప్రూఫ్ స్ట్రాటజీస్ అనేది ఏం లేవు. సో, దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ జేయొచ్చంటే 3 థింగ్స్‌ని ఫాలో జేయొచ్చు. ఒకటి మార్కెట్ ఎట్లా నడుస్తుందో జస్ట్ కూర్చొని చూడడమే. రేపేం ట్రేడ్స్ తీసుకోకుండా చూద్దాం మార్కెట్ ఎట్లా పోతుంది. రేపు ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడ ఎంట్రీస్, ఎక్కడ ఎగ్జిట్ అనేది నెక్స్ట్ డే చేయొచ్చు. రెండోది అసలు ఇండెక్స్‌లో ట్రేడే చేయొద్దు. మరి ఇండెక్స్‌లో ట్రేడ్ చేయొద్దంటే వేరే దాంట్లో ఎక్కడ ట్రేడ్ చేయొచ్చంటే నార్మల్‌గా స్టాక్స్ ఉన్నాయి. మనకి నియర్లీ అంటే ఇవి ఒకవేళ మీరు నార్మల్ స్టాక్స్‌ని బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా మనకి సెల్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు సెల్ చేయొచ్చు, లేకపోతే బై చేయొచ్చు. లేదా ఆప్షన్‌లో కావాలంటే మనకిప్పుడు నిఫ్టీ 50లో మెయిన్‌గా నిఫ్టీ 50 ఉంది. వాటిలలో ట్రేడ్ చేయొచ్చు. వీటిలలో ఇండెక్స్‌లలో ఏమవుతదంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఒకరికొక మూడ్ ఉంటుంది. ఒకరికొక సెటప్ ఉంటుంది. అంటే ఒకరు బై అంటారు, ఒకరు సెల్ అంటారు. వీళ్ళందరి మాటలు వినే కన్నా బెటర్ ఒక మంచి స్టాక్‌ని మీరు చూసుకొని ఆ స్టాక్ మీదే చేయండి. ఇండెక్స్‌లో వద్దనుకుంటే. లేదు నేను ఖచ్చితంగా ఇండెక్స్‌లోనే చేస్తా అనుకుంటే బేసిక్ ఎప్పుడైనా కూడా ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ కంపల్సరీ. కాకపోతే రేపు స్టాప్ లాస్ పెట్టకండి. ఏంటి స్టాప్ లాస్ పెట్టకుండా ఎట్లా చేయడం అనేది ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది. ఇది స్ట్రాటజీ కాదు నార్మల్ థింగ్. ఫర్ సపోజ్ నువ్వు ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యేటప్పుడు సమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ట్రేడ్స్ బావుంటాయి. సో, ఇప్పుడేంటంటే ఒక లైన్‌ని పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నా స్టాప్ లాస్ ఇవాళ ఒక రూ. 3000 కన్నా నేనెక్కువ ఆహ్, ఆహ్, మీన్స్ ఆ లాస్ కన్నా నేను ఎక్కువ తీసుకోను అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఓన్లీ 3000 తోనే ట్రేడ్ చెయ్యి. సో, రేపు ఎట్లాగో వోలటాలిటీ ఉంటుంది కాబట్టి పోతే పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పోతే నెగెటివ్. అంటే నువ్వు ఎట్లాగో 3000 పోతాయి అనుకున్నావు కాబట్టి పోతాయి. సో, ఏంటంటే ముందుగానే మీరు మీ మైండ్‌ని ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆబ్వియస్‌లీ రేపటి రోజున మార్కెట్ కిందకు పడొచ్చు, మీదకు పడొచ్చు. ఒకవేళ మీరు పుట్ సైడ్ ఉన్నారనుకోండి. మేబీ అది మీకు పాజిటివ్ అవ్వచ్చు. లేదు మొత్తం డౌన్ సైడే ఉంటుందా? ఒక్కసారైనా పాజిటివ్ రాదా అని ఒక్కసారి పెట్టిల్లనుకోండి. అది కూడా మీకు ఛాన్సెస్ ఉండొచ్చు. సో, అంటే మీరు మీ సైకాలజీని అండ్ మీ మైండ్‌ని మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసేయాలి. ఏంటి? రేపు నాకు 3000 పోతే పర్లేదు. ఇట్లా మీరు ఫిక్స్ అయినప్పుడు సో, వచ్చిందనుకోండి యువర్ లక్. పోయిందనుకోండి ఎట్లాగో మీరు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్‌ని ఫాలో కండి. మీకు అంటే మీరు ఆ స్ట్రాటజీ మీద కొన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఆ స్ట్రాటజీ మీకు హెల్ప్ చేస్తది. ఒకవేళ ఇవాళ హెల్ప్ చేయకపోతే ఓకే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే 100% స్ట్రాటజీస్ అనేది ఎక్కడ ఉండవు. ఎన్నో సార్లు మనం లాస్ట్ కొన్ని వీడియోస్‌లో స్ట్రాటజీ వీడియోలో ఓపెన్‌లో గురించి డిస్కస్ చేసినాం. దాంట్లో మనకది ఒక 80% రైట్ అయితే, ఏది స్టాక్స్‌లో మనకి నియర్లీ 80-90% రైట్ అయితే, మనకి ఇండెక్స్‌కొచ్చేసరికి అంత వర్క్ గాలేదు. అంటే సమ్ బౌండరీస్ ఉన్నాయి. సో, నీ స్ట్రాటజీకి ఏ బౌండరీస్ అంటే ఆ బౌండరీస్‌ని నువ్వు ఫిక్స్ చేసుకోగలిగితే, నువ్వు రేపు ఈజీగా మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. లేదంటే ఎక్కువ క్యాపిటల్‌ని పెట్టి ఏదో ఎక్కువొస్తదని చేయడం వల్ల ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే మార్కెట్ మీరు పుట్టక ముందు నుంచి ఉంది. మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటది. సో, వీక్లీ 5 డేస్‌లో మీకు కనీసం 2, 3 డేస్ అన్నా మీ స్ట్రాటజీ వర్క్ అవుతది. సో, ఇప్పుడు మీరు హైయెస్ట్ వోలటైల్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఈ 3ని ఫాలో కండి. ఒకటి మార్కెట్‌ని చూడండి. ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఎందుకు రియాక్ట్ అవుతుంది? సో, ఎక్కడ అందరూ బై చేస్తున్నారు? ఆప్షన్ చైన్ చూడండి. ఆప్షన్ చైన్ ఎట్లా వర్క్ అవుతుందో చూడండి. రేపటి రోజున అంత బిగ్ గ్యాప్ డౌన్ ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చినా, లేకపోతే గ్యాప్ అప్ వచ్చినా, లేదంటే ఫ్లాట్ అయినా, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి వచ్చినా, లేకపోతే అప్ సైడ్‌కి వచ్చినా ఎందుకు పోతుంది? వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎట్లా చేంజ్ అవుతున్నారు? ఆప్షన్ చైన్ చూడండి. దాని వెనుకున్న సైన్స్‌ని చూడండి. లేదు ఇండెక్స్‌లో వద్దనుకుంటే ఒక మంచి స్టాక్‌ని చూసుకోండి. బేసిక్‌గా రేపు రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలామంది ఏంటి ఆహ్, దాంట్లోనే అంటే ఎక్కువ ట్రేడ్స్ దాంట్లోనే వస్తాంటాయి. సో, బెటర్‌గా అందులోకెళ్ళొచ్చు. లేదు నేను ఇండెక్స్‌లోనే తీసుకుంటా అనుకుంటే, మీరు డైలీ ఎంత స్టాప్ లాస్ అనుకుంటున్నారో, ఆ స్టాప్ లాస్‌ని మాత్రమే పెట్టండి. ఇట్లా పెట్టినప్పుడు మనం మార్కెట్‌లో సస్టైన్ కాగలుగుతాం.
థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో పార్ట్‌తో కలుద్దాం.